ఇక్కడ బేసిక్గా నీ దగ్గర నీళ్లు నేను తీసుకోవాలంటే అయ్యా నాకు చెంబు నీళ్ళు ఇయ్యా అని అడగాలి. నా దగ్గర నీళ్ళు సముద్రంలో పారబోతుంటే నేను ఇక్కడ ప్రాజెక్టు కట్టుకుని పొలంలో పోసుకుంటుంటే నువ్వు పొలంలో పోసుకోవాలి నా పర్మిషన్ అడగమనేది ఏంది? అసలు ఏమన్నా బుర్ర ఉందా అందులో? పోనీ మనకంటే కింద ఉన్న ఏదన్నా రాష్ట్రం అడిగితే ఒక అర్థం ఉంది, మన కిందే ఉంది సముద్రం తప్పించి. ఇక్కడ ఇదివరకు ఏంటి, తెలంగాణనేమో నీళ్లు లేకండేది, ఇక్కడేమో నీళ్లు ఎక్కువ అయ్యి వరదలు వచ్చి కొట్టుకుపోయేవాళ్ళు పొలాలు. ప్రతి ఏడాది ఇక్కడ నష్టమే రైతులకి. 3 పంటలు వేస్తే ఒక పంటే చేతికి కరెక్ట్గా వచ్చేది. ఓ పంట దేవుడి దయ వల్ల బతికితే బతికినట్టు, ఒక పంట ఖచ్చితంగా నష్టపోయేవాడు. 3 పంటలు వేసే రైతులు కూడా. అంటే ఇప్పుడు ఈ బనకచర్ల ప్రాజెక్ట్ ని రేవంత్ రెడ్డి తమకు అనుకూలంగా వాడేసుకుందాం అనుకో డ్రామా చేస్తున్నాడు, పచ్చి నాటకం ఆడుతున్నాడు, రోజు ఎమోషన్ క్రియేట్ చేయడం. కేంద్రానికి ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇద్దరికి ఇస్తున్నారా సార్ జలక్కైనా? లేదు, తెలంగాణ ప్రజల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అక్కడ ఎవడు జలకు ఫీల్ అవ్వట్లా. అంటే ఒకటి నేను విభేదాలు పెట్టుకోను అలాగని రాజీ చెప్తాడు ఉపన్యాసం, జాతిని ఉద్దేశించి ఆయన చాలా ఉపన్యాసాలు చెప్తుంటాడు. మోడీకి అవసరం ఉంది కాబట్టి వీళ్ళు ఏపీ నుంచి చంద్రబాబు రాస్తేనే స్పందిస్తున్నారు, మేము మాకు అసలు స్పందించట్లేదు అని అంటున్నారు. అంటే ఇద్దరికి ఇస్తున్నారు నేను అనేది. అది ఆయన మాట్లాడుతూ ఉంటాడు అంతే. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి మరి షర్మిల కాంగ్రెస్ పార్టీకేనా ఆంధ్రాకేనా? ఆవిడ ఎందుకు మాట్లాడదు? రేవంత్ మాటలకి ఎందుకు అధిష్టానానికి కంప్లైంట్ చేయదు? అంటే ఆంధ్రప్రదేశ్ నాశనం అవ్వాలని రేవంత్ కోరుకుంటుంటే ఈవిడ ఎందుకు మాట్లాడదు? వీళ్ళ అన్న గురించి మాట్లాడుతూ ఉంటుంది రోజు. ఆంధ్ర కాంగ్రెస్ నాయకులు అందరు నిద్రపోతున్నారా? నువ్వెవడో చెప్పడానికి, మా ప్రాంతంలో ఉన్న నీళ్లు సముద్రంలో పారిపోతున్న నీళ్లు మేము వాడుకుంటాం, నువ్వెవడో ఆపడానికి అని అడగాలి కదా. ఎందుకు అడగట్లా? ముఖ్యమంత్రిగా